పెద్దమ్మ టెంపుల్ వద్ద అక్కడ ప్రజలు కుంకుమార్చన చేస్తూ బీజేపీ రాష్ట్ర అధ్యక్షునిగా నన్ను హౌస్ అరెస్ట్ చేయడం ఏంటి? దీన్ని భారతీయ జనతా పార్టీగా హిందువులుగా పూర్తిగా ఖండిస్తున్నామని తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు రామచంద్రరావు ఆరోపించారు. మంగళవారం తెల్లవారుజామున ఓయూ పోలీసులు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావును తార్నాకలోని ఆయన నివాసంలో హౌస్ అరెస్ట్ చేశారు. ఈ సందర్భంగా రామచంద్రరావు మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం హిందూ కార్యక్రమాలను, హిందువుల పూజలను జరుపుకోనివ్వకపోవడం చాలా బాధాకరం. నాతో పాటు కొంతమంది బీజేపీ కార్పొరేటర్లు, నాయకులను అరెస్ట్ చేశారు. బంజారాహిల్స్లో ఎవరో సంస్థ బీజేపీకి సంబంధం లేకుండా హిందూ కార్యక్రమాలు, పూజలు చేస్తుంటే బీజేపీ నాయకులను అరెస్ట్ చేయడాన్ని బీజేపీ పార్టీ తీవ్రంగా ఖండిస్తుంది. రాష్ట్రంలో కానీ దేశంలో కానీ హిందువులకు సంబంధించిన ఏ కార్యక్రమం అయినా చేసుకునే హక్కు హిందువులకు ఉంది. హిందువుల పూజలకు వెళ్లవద్దు, గుళ్ళు కూల్చి వేస్తుంటే వ్యతిరేకించవద్దు అనే ధోరణిలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది. కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయాన్ని నేను పూర్తిగా ఖండిస్తున్నాను అని అన్నారు. మనం రూపాయలు లేకపోతే ప్రజలు గొడవలు బీపీ ఏదైనా మార్చి కిట్ పడుకోవచ్చు పోయి కిట్ అట్లయితే ఆమెకి ఎవరు కలవనేద్దాం సార్ మట్టుకుపోతున్నాను. ఇవన్నీ ఏంటంటే ప్రభుత్వం ఏంటంటే హిందూ సంస్థలకు సంబంధించిన హిందూ గుళ్ళు సంబంధించిన హిందూ కార్యక్రమాన్ని అణచివేసే ప్రయత్నంలో భాగంగా నేను భావిస్తూ ఉన్నాను. నేను కూడా చెప్పదలుచుకున్నాను, మా ఒక హక్కును అణచివేయకండి. మా కార్యక్రమాలు ఈ హౌస్ అరెస్టులు అన్నీ కూడా అణచివేత కార్యక్రమాలే కాబట్టి ఇదంతా కూడా ప్రజాస్వామ్యంలో ఇది మంచిది అని చెప్పి నేను భావిస్తాను. అక్కడే బీజేపీ కార్యకర్తలు బీజేపీ పోయిన పోయినట్టు హిందూగా ఆ పెద్దమ్మ భక్తి మీద పోయినట్టు, అంతేగాని బీజేపీకి కార్యక్రమం ఎక్కడ చేయలేదు, పిలుపు కూడా చేయలేదు. వాళ్ళు ఇచ్చిన స్థానిక